జై భీమ్. నా పేరు బీకే సానంద్. నాతో పాల్గొన్నటువంటి యువ నాయకుడు అశోక్ కుమారు, అదేవిధంగా మహిళా నాయకులు సరస్వతమ్మ గారు ఉన్నారు. అయితే ఈ ప్రెస్ మీట్కి ఈరోజు ఇక్కడ రావడం, కేఫై టీవీ వారి దగ్గర రావడం అంటే చాలా బాధ కలిగి ఈరోజు ఇక్కడ వచ్చాం. ఆ బాధతో మాట్లాడుతున్నాం. దళిత సమాజాన్ని మేల్కొల్పాలని ఎవరు మన వాళ్ళు, ఎవరు మన వాళ్ళు కాదు అనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ రావడం జరిగింది. అయ్యా బోరుగడ్డ అనిల్ గారు, మీరు ఒక 3 రోజుల నుంచి మీరు యూట్యూబ్లో చూసినా మీరే వస్తున్నారు. మరి మీకు జరిగిన నష్టం ఏమిటో మాకైతే అర్థం కావడం లేదు. అయితే మీకు జరిగిన నష్టము, కష్టము వచ్చినప్పుడు ఈ దళిత సమాజం మీకు గుర్తొస్తుందా? మీరు గతంలో ఈ దళిత సమాజానికి ఏం చేశారు? మాకైతే ఏమాత్రం ఒక్కటి చేసింది కూడా మా దృష్టిలో లేదు. అయితే 30 సంవత్సరాలుగా మాదిగల ఉద్యమం జరిగింది. మీరు దాంట్లో ఎంత మాత్రం పాల్గొని మాదిగలు మీరు సాయం చేశారు. అదేవిధంగా మానవులకు ఏ విధంగా మీరు సాయం చేశారు? ఎక్కడన్నా మీరు మీ కంపెనీల్లో మన జాతి వారికి ఎక్కడైనా ఉద్యోగం ఇచ్చారా? మీరు యూకేలో చదివేమంటారు. యూకేలో చదవడానికి నేచర్ ఎట్లుండో తెలుసా? వారికి ఎప్పుడు ఉన్నతనంగా ఉంటారు. వారు ఎక్కడ కూడా పొల్లుపోకుండా మాట్లాడి వాళ్ళు చాలా ఉన్నతంగా వ్యవహరిస్తారు. కానీ మీరు బజారు రౌడీ మాదిరి నువ్వు గతంలో మాట్లాడావు. మహిళల్ని చూడకోకుండా మాట్లాడావు. నీవు మాట్లాడిన మాటలకు ఈ సమాజంలో దళిత సమాజం అంతా తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. ఏ మహిళలు మాట్లాడింది? ఇప్పుడు ఆ రోజు మహిళలు మాట్లాడావు, ఈరోజు నీ భార్యని తీసుకొచ్చి నువ్వు అక్కడ రోడ్లో కూర్చొని తలదించుకొని మాట్లాడుతున్నది. ఆమెను తలదించి చేశావు. మరి ఆమె కూడా శిక్ష పడింది ఇప్పుడు. కాబట్టి అప్పుడు అవి తెలియదా? ఆ బాధ అప్పుడు తెలియదా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూతురునే మాట్లాడావు, చిన్నపిల్లల్ని. నువ్వు అంటే ఆయన అంటే తల తెస్తాను, తల తెచ్చినాక బేస్ అన్నారు. తర్వాత ఇప్పుడు చీ అంటున్నారు, ఓ అంటున్నారు. ఇప్పటికైనా గుర్తు తెచ్చుకో మిస్టర్ బోరుగడ్డ అనిల్. నువ్వు చాలా ఎక్కడో పోతుంది సమాజం. నీవు దళిత సంఘాలతో 2000 మందితో నేను ధర్నా చేస్తా అంటున్నావు. ఏమి నష్టం జరిగింది? మేము కలుస్తాం మీతో. నువ్వు ఏం మేలు చేసావు? మేము వస్తాం, మీతో కలుస్తాం. అయ్యా దళిత సోదరుల లీడర్లారా, ఇతన్ని సమాజం, దళిత సమాజం ఇతను వెళ్ళేలా. దళిత సమాజం పనికిరాడు. ఎందుకంటే ఈరోజు అగ్రకులను మనం ప్రేమిస్తున్నారు, మనకు అంతో సాయం చేస్తున్నారు, మన బాధ కష్టాలు పంచుకుంటా అంటే ఇతను అక్కడేదో అన్యాయం జరిగిందని, అక్కడేదో ఇతనికి బాధ కలిగిందని ఇతను ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నాడు. నీకు మాట్లాడే అర్హత లేదు మిస్టర్ బోరుగడ్డ అనిల్ గారు. నీవు మాట్లాడద్దు. నీ పోరాటం మీద నువ్వు చేసుకో, నీ బాధ మీద నువ్వు పడుకో. మాకైతే సంబంధం లేదు. నీవు మా గురించి, మా దళిత సంఘాల గురించి నీకెవ్వరు ఈ రాష్ట్రంలో ఒక్కరు వచ్చి సపోర్ట్ చేసి నీవు దాదాపు 22 కేసులు మోసుకుంటా అన్నావు. ఈ అనంతపురం జిల్లాలో 5-6 మందిని హత్య చేసిరి. డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డున నీ పార్టీ ఘోరంగా హతమార్చి చేతులు కట్టేసి ఎంబీబీఎస్ కష్టపడి చదువుకుంటే ఆయన ఆ డాక్టర్ని మాస్కులు అడిగినందుకు, మాస్కు లేవు అని అడిగినందుకు అతన్ని పిచ్చివాణి చేసి నడి రోడ్డు మీద అతను హత్య చేయడానికి కారణమయ్యారు. మళ్ళీ అప్పుడు కనపడలేదు దళిత సమాజము. ఇక్కడ అనంతపురంలో ఒక అమ్మాయిని రేపు చేసిరి, చంపేసిరి. మళ్ళీ అప్పుడు వచ్చి మాట్లాడుతీవా? అప్పుడు కనపడలేదు దళిత సమాజము. అంటే నీకు బాధ వస్తే దళిత సమాజం కనపడదు, దళిత నాయకులు అవసరం ఉంటుంది. అయ్యా దళిత నాయకులారా, బీసీ నాయకులారా, ఎస్టీ నాయకులారా, ఈ బోరుగడ్డ అనిల్ అనేవాడిని ఈ సమాజం నుంచి వెళ్ళేలా అని చెప్పేది నేను చెప్తున్నాను. ఇతను వెళ్ళేస్తేనే సమాజంలో ఎంత నీచంగా మాట్లాడాడు, ఎంత నీచమైన మాట మాట్లాడు. ఈరోజు 2000 మందితో ధర్నా చేస్తాడంట, మమ్మల్ని అంతా కలుపుకొని. మాకేమవసరం? మాకేమవసరము? మమ్మల్ని ఎందుకు మాట్లాడుతున్నావు దళిత సంఘాలని? ఇంకెప్పుడు మా గురించి మాట్లాడదు. నీ బాధ మీద పాడు, నీ సావు నువ్వు సావు. మా వరకు మా దళిత సంఘాల నుంచి రావద్దు, మా దళితులు కలుపుకోవద్దు. నువ్వు దళితుడే కాదు, ఎందుకంటే నువ్వు సంఘ విద్రోహ శక్తివని మేము భావిస్తున్నాం. నీ వల్ల మా మర్యాద పోయింది, పరువు పోయింది. మేము తొలగించుకొని నడుస్తున్నాం అగ్రకులాల దగ్గర, వాళ్ళ ఆడపిల్లల దగ్గర మేము మాట్లాడలేకపోతున్నాం, వాళ్ళ ముఖం చూడలేకపోతున్నాం. నీ వల్ల, నువ్వు చేసిన ఆ పని వల్ల ఏం సాధించాలనుకున్నావు? ఏం పోచేద్దామనుకున్నావు? ఇంకా వద్దు, నీ కుటుంబాన్ని న్యాయం చేసుకో. నీ భార్య కూడా తలదించుకుని చేశావు, అదే శాపం. ఆడపిల్లని తిట్టావు, అదే శాపం ఇక్కడ తగిలింది నీ భార్యకి.
ఇంకా చాలు నీకు, అది చాలు నీకు. నీతిగా నువ్వు ఆలోచన చేస్తే ఎందుకు మాట్లాడుతున్నావు? నీకేం సంబంధం మాకు? నీకు 22 కేసులు, మా కోసం నువ్వు జైలుకు పోలే, మా సమాజం కోసం నువ్వు జైలు పోలే, మా వాళ్ళని హత్య చేస్తే జైలు పోలే, మా వాళ్ళని లోపలేస్తే జైలు పోలే, నువ్వు ఏబీసీ యుద్ధంలో నువ్వేం పాల్గొనలే, దళిత సంబంధం మాట్లాడలే, నువ్వు ఎవరికి అవార్డులు ఇప్పిలే, రివార్డులు ఇప్పిలే. నీకు అన్యాయం జరిగిందని మమ్మల్ని కొన్ని దళిత సంఘ నాయకులతో ఈరోజే అంత తిక్కగా గురిగా ఉన్నామా? మేము బాగా చదువుకున్నాం కాబట్టి ఇప్పటికైనా నీ బోధ నువ్వు పడుకో. దళిత సంఘ నాయకులు దళితుల గురించి మాట్లాడద్దు. నీ ఆలోచన లేకుండా నీ బాధ నువ్వు పడుకొని ఈ ప్రెస్ మీట్ ద్వారా నీకు తెలియపరుస్తున్నాం. జై భీమ్.